హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం టోటల్ 9 కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ అయితే చూడబోతున్నాం. ఇందులో 2 వేరియబుల్ సమ్స్ అయితే 3 ఉన్నాయి అండ్ ఒక కంపారిజన్ కూడా ఉంది. రిమైనింగ్ ఆల్ 3 పజిల్స్ 2 సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి పజిల్స్ మీరు ఇంకా గుడ్ క్వాలిటీ క్వశ్చన్స్ మీరు చేయాలనుకుంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ బై గైడ్ టు గో డాట్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక ప్లేలిస్ట్ వస్తుంది. ఆ ప్లేలిస్ట్లో ఉన్న ఇప్పటి వరకు 7 వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోతో కలిపి 8 టోటల్ 64 పజిల్స్ అనుకోవచ్చు. అరౌండ్ ఒక దగ్గర 9 ఉంటాయి, ఒక దగ్గర 10 ఉంటాయి. కొన్ని ఎలా లేదన్నా 8 9 72 అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ 72 పజిల్స్ అయితే కంప్లీట్ చేసాము అప్రాక్సిమేట్గా. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, క్వశ్చన్ చూసిన తర్వాత పాజ్ చేసి నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయాలి. కొన్ని నేను ఎక్కడైనా లాజిక్ కోసం వెతుకుతూ టైం వేస్ట్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే కనుక ఒక 10 to 20 seconds మీరు స్కిప్ చేసి ఆ వీడియోని కంటిన్యూ చేయండి. మీకు ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయడం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అండ్ స్టార్ట్ చేద్దాం. 14 persons are sitting in 2 parallel rows containing 7 persons each in such a way that there is an equal distance between adjacent persons. Okay, row 1 A B C D E F G are seated. All of them are facing north. Okay, అప్పుడు row 2 పైన row 1 కిందన 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఇంకొక పాసిబిలిటీ కూడా వేసుకుందాం. 3 4 5 6 7 1 2 3 4 5 6 7. S sits fourth to the right of U who faces B. The one who sits S The one who faces S third to the left of E. Only 2 persons sit between E and E. Okay, possibilities చాలా ఎక్కువ ఉన్నాయి. S sits fourth to the right of U. ఇవి రైట్ కదా. 1 2 3 4 ఇక్కడ S పెడితే 1 2 3 4 U who faces B. Next, the one who faces S sits third to the left of E. Faces S third to the left of E. The one who faces S third to the left of E. Only 2 persons sit between E and D. 2 persons sit between E and D. 2 persons sit between E and D. ఇంకొక పాసిబిలిటీ కూడా వస్తుంది. U ఎండ్లో ఉంటే U ఇక్కడ వచ్చేది పాసిబిలిటీ. లాస్ట్లో చెక్ చేద్దాం. ద నెంబర్ ఆఫ్ పర్సన్ హూ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ D. Dకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారు? 1 person less than the number of person who sits to the left of Q. Qకి లెఫ్ట్లో ఉన్న వాళ్ళకి -1. Dకి లెఫ్ట్లో 0, అప్పుడు Qకి లెఫ్ట్లో 1 ఉండాలి. Dకి లెఫ్ట్లో 1, అప్పుడు Qకి లెఫ్ట్లో 2 ఉండాలి. ఇంకొక పాసిబిలిటీ కూడా వేసేద్దాం. మరి ఇంకా ఏం చేయలేం. ఎంత 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఇక్కడ U, ఇక్కడ S fourth to the right of U who faces B. And D, one who faces S sits third to the left of E. Wait a minute. The one who faces S sits third to the left of E. Okay, only 2 persons sit between D. ఇక్కడ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇక్కడైతే D. మరి దీని ప్రకారం చూస్తే Dకి లెఫ్ట్లో 1 2 3 4 5 6 ఉంది. ఇక్కడ 7 ఉండాలి.
ఇచ్చినయే 7 కాబట్టి మనకి ఇది డి ఇక్కడ పాసిబిలిటీ రాదు. సింపుల్. డీకి లెఫ్ట్లో 2, అప్పుడు క్యూకి లెఫ్ట్లో 3 ఉండాలి. The number of person who sit to the left of D is 1 less than the number of person who sit to the left of Q. Q sits adjacent to T who faces A. Adjacent to T who faces A. T who faces A. T who faces A. C sits third to the left of A. 1 2 3. C ఇక్కడ అవ్వట్లేదు. 1 2 3 ఇక్కడ అవుతుంది. నైదర్ P nor R sits adjacent to U. ఇక్కడ P కానీ R కానీ రాకూడదు, P కానీ R కానీ రాకూడదు. కాబట్టి ఒకవేళ ఇక్కడ P పెట్టామనుకోండి ఖచ్చితంగా ఇక్కడ R వస్తుంది. కాబట్టి ఇది పోయింది. ఇక్కడ P/R, R/P రెండు ఉన్నాయి. F does not sit adjacent to A. F ఇక్కడ వస్తే అప్పుడు రిమైనింగ్ G ఇక్కడ వచ్చినట్టే. The one who faces R sits second to the left of G. Faces R second to the left of G అంటే ఇక్కడ R, ఇక్కడ P. G does not sit opposite to Q. Oh my god, ఇక్కడ Q వచ్చి పడిందే. ఎక్కడో మిస్టేక్ చేసాం. ఎక్కడెక్కడ ఏం పర్లేదు. ఇట్స్ ఓకే, దట్స్ ఆల్ రైట్. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతాం. ఎస్ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ యూ. యూకి 1 2 3 4 ఎస్. ఇక్కడ ఎస్ పెడితే 1 2 3 4 యూ. ఇక్కడ ఎస్ పెడితే 1 2 3 4 యూ. యూ హూ ఫేసెస్ బి. బి బి బి. The one who faces S sits third to the left of E. The one who faces S third to the left of E. Faces S third to the left. ఓకే, అప్పుడు ఈకి ఎస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఫేసెస్ ఎస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఓన్లీ 2 persons sit between E and D. 2 persons sit between E and D. 2 persons sit between E and D. The number of persons sit to the left of D is 1 less than the number of persons who sit to the left of Q. Dకి పక్కన ఏమీ లేదు. Qకి లెఫ్ట్లో పక్కన 1, Qకి లెఫ్ట్లో 2, Dకి పక్కన 2, Qకి లెఫ్ట్లో 3. ఓకే, Q sits adjacent to T. Tకి అడ్జసెంట్లో Q ఉండాలి. ఓకే, హూ ఫేసెస్ ఏ. హూ ఫేసెస్ ఏ. C sits third to the left of A. 1 2 3 C. 1 2 3 C. 1 2 3 C. ఇక్కడ ఇది పోయింది. రైట్, వాట్ ఎలాగా ఓన్లీ 2 persons sit between E and D. Okay, the number of persons who sit to the left of D is 1 less than the
D is 1 less than the number of person who sit to the left of Q. ఓ ఇది రైట్ కదా, అయితే ఇక్కడ కూడా మనం రాంగ్ వేసాం. క్యూటీ తీసే 1 2 3 యూ ఉండాలి. ఎక్కడ 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 సరే, ఇక్కడ ఎస్, ఇక్కడ యూ. హూ ఫేసెస్ బి, హూ ఫేసెస్ బి, హూ ఫేసెస్ బి. ఇక్కడ పైన ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే, మిస్టేక్ అయితే చేసాము రైట్ లెఫ్ట్ దగ్గర. ఓన్లీ 2 persons. No. The one who faces yes sits third to the left of E. Who faces yes third to the left of E. Left of E. Left of E. Only 2 persons sit between E and D. E and D. డీకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారో క్యూకి రైట్లో, డీకి లెఫ్ట్లో 0, క్యూకి రైట్లో 1 క్యూకి లెఫ్ట్లో 1 ఉండాలి. క్యూకి లెఫ్ట్లో 1, డీకి లెఫ్ట్లో 1, క్యూకి లెఫ్ట్లో 2, డీకి లెఫ్ట్లో 2, క్యూకి లెఫ్ట్లో 3. ఓకే, క్యూ sits adjacent to T. Adjacent to T, adjacent to T, adjacent to T. Who faces A? Who faces A? Who faces A? C sits third to the left of A. 1 2 3, 1 2 3. ఇది అవ్వట్లేదు. 1 2 3 ఇది అవుతుంది. Neither P nor R sits adjacent to U. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఆల్రెడీ చదివాం కాబట్టి 1 who faces R sits second to the left of G. Second to the left of G. ఇంకెక్కడ మిగిలింది EQRSTUV. ఇంకా ఇక్కడ మిగిలింది EF. సరిపోయింది. RS PT QUV CD GA EBF. అమ్మయ్య, ఒక లెఫ్ట్ అండ్ రైట్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల క్వశ్చనే జిగ్జాగ్ అయిపోయింది. ఇఫ్ P ఈజ్ రిలేటెడ్ టు D, P ఈజ్ రిలేటెడ్ టు D ఆపోజిట్ పక్కన, Q is related to A, Q is related to A. Which of the following related to T? T is related to G. The one who sits third to the left of B. అయిపోయింది. Which of the following pairs of persons sits opposite to each other? SG కాదు, QF కాదు, UB అవును. What is the position of R with respect to the one who sits opposite to E? Position of R opposite to E, 1 2 3 4, fourth to the right. Which of the following statements is true with respect to the final end? More than 3 persons sit to the right of P. No. Only 2 persons sit between D and E. అవును. B is not a neighbor of C. Yes. Only 2 and 3. Who among the following persons sit exactly between C and the one who sits opposite to P? D. ఫస్ట్ క్వశ్చన్ అవ్వసరికి ఒడియమ్మ 15 minutes పట్టిందా? 9 persons A, B, C, D, E, F, G, H and J are living on different floors of 9-story building where lowermost floor is numbered as 1 and topmost floor is numbered as 2, so on. Okay, 9
8 7 6 5 4 3 2 1. F lives on an odd numbered floor but above the fourth floor. Fourth తర్వాత odd number, odd number, odd number. Only 2 persons live between F and D. ఇక్కడ D వస్తుంది, ఇక్కడ కూడా D వస్తుంది. చూద్దాం. ఇక్కడ D, ఇక్కడ D, ఇక్కడైతే ఒకటే D, ఇక్కడైతే ఒకటే D. Who lives 2 floors above A? 2 floors above A, 2 floors above A అంటే ఇది రాదు, ఇక్కడ వస్తుంది. 2 floors above A, 2 floors above A. Only 3 persons live between A and H. 1 2 3 H, 1 2 3 H, 1 2 3 H. The number of persons who live above H is 1 less than the number of persons who live below E. H పైన 1 2 3 4 5 6 7 కాబట్టి ఇక్కడ ఈకి కిందన 8 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 ఈ. హెచ్ పైన 1 2 3, ఈకి కింద 4 ఉండాలి. 1 2 3 4 ఈ. హెచ్ పైన 1, ఈకి కింద 2 అయిపోయింది. B lives on one of the floors above E but below J. కాబట్టి ఇది అవ్వదు. above E but below J, above E below J. అప్పుడు C lives immediately above G. ఇది ఒకటే పాసిబుల్ కాబట్టి సరిపోయింది. How many persons live between G and D? 1 2 3 4. As many persons live above J కాదు. As many persons live between C and J. 1 2 3 4. Sorry, 1 2 3 4 అంతే. Who among the following persons lives on the 7th floor? J. If all the persons arranged in alphabetical order from top to bottom, then the position of how many persons remain unchanged? A B C D E F G H I. I లేదు కాబట్టి J. Okay, only one person remain unchanged. What is the sum of the floors of E and H? 8 3 11 అయిపోయింది. Which of the following statements true with respect to the final arrangement? J lives 2 floors above A కాదు, 3 floors. G lives on the topmost floor కాదు. E lives on the 3rd floor. Yes, only 3. ఇప్పటికి 14 అంటే 4 minutesలో బాగానే చేస్తారా. Designation puzzle. 6 persons I, J, K, L, M and N are working in different designations but not necessarily in the same order. Designation or CEO. ఇది 2 వేరియబుల్ క్వశ్చన్ కదా. CEO, MD, AM, క్లర్క్, ప్యూన్, జానిటర్. Next, M is 3 persons junior to the one who is from Pune, who is not senior most designated person. పూణే అన్నాడు సీనియర్ మోస్ట్ కాదు కాబట్టి ఇక్కడ పూణే వేద్దాం.
పూణేకి 3 మీన్స్ 3 persons జూనియర్. పూణే 1 2 3 M. అలాగే ఇక్కడ పూణే 3 persons M. Only one person is designated between M and J. As many persons are senior to M as junior to I. The one who is from Surat is designated adjacent to I. ఇక్కడ సూరత్, ఇక్కడ కూడా సూరత్, ఇక్కడ సూరత్. Only 2 persons are designated between the one who is from Surat and Patna. 2 persons Patna ikkada, 2 persons Patna ikkada. L is 4 persons senior to the one who is from Kochi. ఓకే, ఇప్పుడు టైం వచ్చింది. సూరత్, పాట్నా, అలాగే ఇక్కడ సూరత్, ఇక్కడ పాట్నా. అప్పుడు ఇక్కడ M J I పూణే. ఇప్పుడు నెక్స్ట్ L is 4 persons senior 1 2 3 కొచ్చి. Only one person is designated between K and the one who is from Delhi. Between K, Delhi, K. Neither N is from Patna nor L is from Indore. N Patna ఉండకూడదు, L Indore ఉండకూడదు. ఓకే, L 1 2 3 కొచ్చి. ఇదొకటే పాసిబిలిటీ ఉంది, 1 2 3 కొచ్చి. L 1 2 3 కొచ్చి, L 1 2 3 కొచ్చి, L 1 2 3 కొచ్చి, 1 2 3. 4 persons senior to కొచ్చి. ఓకే, K డాష్ ఢిల్లీ, K డాష్ ఢిల్లీ. K పాట్నా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఢిల్లీ. ఇక్కడ K ఢిల్లీ, K ఢిల్లీ. L ఇందోర్ రాకూడదు కాబట్టి ఇక్కడ మిగిలింది ఇందోరే కాబట్టి వచ్చింది. N పాట్నా రాకూడదు, L ఇండోర్ రాకూడదు, ఇక్కడ ఇండోర్. ఇక్కడ N ఢిల్లీ, సారీ ఇక్కడ N. ఓకే, ఇది అయ్యేలాగే ఉంది. ఇక్కడ చూద్దాం. L 1 2 3 సారీ L 1 2 3 కొచ్చి, K ఢిల్లీ, ఇక్కడ మిగిలింది N. L ఇండోర్ కానీ N పాట్నా కానీ రాకూడదు. వెయిట్ ఏ మినిట్. ఇది మిస్ అయిపోయింది. ఓకే, L సూరత్, I పూణే, J ఇండోర్ ఆల్రెడీ వచ్చింది కదా. ఇంకా who among the following person is designated as peon? Designated as peon M Kochi, the one who is from Kochi. The one who is from Pune
designated at which of the following MD? How many persons are designated between I and the one who is from Patna? ఐకి పాట్నాకి ఒక్కడే ఉన్నాడు. యాజ్ మెనీ పర్సన్ డెసిగ్నేటెడ్ బిట్వీన్ ఎల్ అండ్ జే? ఎన్ అండ్ ఐ ఎక్కువ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఇస్ ట్రూ? ఎన్ సిఇఓ కాదు, ఎల్ ప్యూన్ కాదు, ఐ ఏఎం కొచ్చి కాదు, జే జానిటర్ కాదు, కే క్లర్క్ పాట్నా. ఎస్. Which of the following statement is false with respect to the final element? M is immediately junior to the who is from Pune. ఇది false. L is from Surat and designated as the senior most designated person. చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో డెసిగ్నేషన్ పజిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. 25 minutes పట్టింది. 4 year based. 9 persons ABCDFG were born in 2002, 2005, 2009, 2012, 2013, 2015, 2018, 2021, 2023. ఇక్కడ 25లోంచి 2002 తీస్తే 23 years. టూ తగ్గిస్తే 21, 4 తగ్గిస్తే 17, ఇక్కడ 3 తగ్గిస్తే 14, 13, 2, 11, ఇక్కడ 3, 8, ఇక్కడ ఒక 3, 5, ఇక్కడ ఒక 2 అంటే 223. సారీ, ఇక్కడ 4 కదా, 4 ఇది 7, ఇది 2, 4, ఇక్కడ 3 కాబట్టి 7, ఇక్కడ 3 కాబట్టి 10, ఇక్కడ రాంగ్. 2 అంటే 23, ఇక్కడ 3 తగ్గింది కాబట్టి ఇక్కడ 20 అవ్వాలి, అక్కడ దెబ్బతిన్నాం. 20కి ఇక్కడ 4 అంటే 16, 16కి ఇక్కడ 3 అంటే ఇక్కడ 13, ఇక్కడ 12, 10 సరిపోయింది. The sum of ages of A and H, A plus H is equal to the C's age. Who is the oldest person? ఇక్కడ C అనుకుందాం. టెన్ 23. ARH, సారీ, ఇక్కడ ఏ అయినా అవ్వచ్చు, ఇక్కడ హెచ్ అయినా అవ్వచ్చు, ఇక్కడ హెచ్ అయినా అవ్వచ్చు, ఇక్కడ ఏ అయినా అవ్వచ్చు. ఇంకా ఏదైనా పాసిబిలిటీ ఉందా? 16, 7 కూడా ఉంది 23కి. నెక్స్ట్ 13, 8, 13, 10 స్టార్ట్ ఆల్రెడీ వేస్తాం. ఓకే, 16, 7 ఉంది. సి ఏ హెచ్ ఏ అయిపోయింది. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ ఐ ఈజ్ డివిజిబుల్ బై 5. ఏ ప్లస్ ఐ డివిజిబుల్ బై 5 అవుతుంది. 13, 7, 20, 13, 7, 20 కాబట్టి ఇక్కడ ఏఐ, ఇక్కడ ఏ 10,
ఇంకొక 20, 30 అవుతుంది. ఇంకా వేరే ఏం తీసుకున్నా అవ్వదు. ఇక్కడ A16, I4, ఇక్కడ A7, ఇక్కడ అదొకటే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, వేర్ ద ఏజ్ ఆఫ్ I is an even number. ఏ ఈవెన్ నెంబర్, ఏ ఆడ్ నెంబర్, I ఆడ్ నెంబర్, I ఈవెన్ నెంబర్. సరిపోయింది, 2 పాసిబిలిటీస్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ G అండ్ D ఈజ్ ఈక్వల్ టు ద ఏజ్ ఆఫ్ F. G అండ్ D ఈక్వల్ టు F. ఓకే, 16 minus 2 ఈక్వల్ టు 4. 16 minus 12, 4. ఇంకా 12 minus 4 ఇంకేమీ లేదు. 13 అయిపోయింది, 10 అయిపోయింది. అంతే. G ఆర్ D డిఫరెన్స్ అన్నాడు కాబట్టి D ఆర్ G 4 కాబట్టి వెయిట్ ఎ మినిట్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ F. ఓకే, 20లోంచి 13 తీసినా అవుతుంది. నెక్స్ట్ G ఆర్ D, D ఆర్ G. ఇక్కడ 7 అయిపోయింది. నెక్స్ట్ 2 ఉంది, 10, 12 కాబట్టి G ఆర్ D, D ఆర్ G, ఇక్కడ F. B ఈజ్ జస్ట్ ఓల్డర్ దాన్ F. B ఈజ్ జస్ట్ ఓల్డర్ దాన్ F అంటే ఇదొకటే ఉంది. ద టోటల్ ఏజెస్ ఆఫ్ E అండ్ D ఈజ్ డివిజిబుల్ బై 7. E 2 ఇక్కడ కాబట్టి ఇక్కడ D, ఇక్కడ G అయిపోయింది. Who among the following person was born 10 years after G? G 2010 years after. నేను 2020లో కదా పుట్టాలి. 10 years after BFE. The one who was born between B and E, F ఉంది. The one who is born in 2018 ఉంది. After G 9 years. F ఉంది, born between F and E 2 ఉన్నాయి. అయ్యయ్యో BF మొత్తానికి తేడా సింగ్ అయిపోయింది క్వశ్చన్. అయ్యయ్యో 13, 7 ఉంది, 13, 2 కూడా ఉంది. ఎందుకు ఆలోచించలేదు? కాబట్టి ఇది కూడా రాంగే. క్లియర్గా తెలుస్తుంది. The sum of ages of A and H is equal to the C. Who is the oldest person? 23. A and H. 23, 10 ఇది ఉంది, 16, 7. ఓకే,
హెచ్ ఏ హెచ్ సి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ ఐ ఈస్ డివిజిబుల్ బై ఏ 10 ఉంది, 10కి 20 ఐ. ఏ 13 ఉంది, ఏ 13 7, 13 2 కూడా ఉంది. సి ఏ హెచ్ ఏ ఐ ఏ ఐ 15 ఇక్కడ 20 సరిపోయింది. డివిజిబుల్ బై 5 వేర్ ద ఏజ్ ఆఫ్ ఐ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఇక్కడ ఐ అవ్వట్లేదు, ఎందుకు 2 పాసిబిలిటీ తీసుకున్నాం. వేర్ ఐ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఐ. The difference between the ages of G and D is equal to the age of F. ఇక్కడ ఏం మిగిలాయి, 16 ఉంది, 12 ఉంది. G or D, D or G, ఇది F. ఇంకా సేమ్ ఇక్కడ కూడా G or D, D or G, ఇక్కడ F. B is just older than F. ఇక్కడ B is just older than F. The total ages of E and D is divisible by 7. ఇక్కడ 20. ఇక్కడ D చూసుకుందాం ఫస్ట్. 16కి ఏం మిగిలింది, 20, 36 అవ్వట్లేదు. ఇక్కడ 12, 20, 32 ఇది అవ్వట్లేదు. D and E divisible by 7 where E is not the youngest. ట్వంటీ 6 ఇది కూడా ఉంది పాసిబిలిటీ. సి ఏ హెచ్ ఎఫ్ ఐ. ఇక్కడ బి ఈజ్ జస్ట్ ఓల్డర్ దాన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జి అండ్ డి ఈజ్ 4 కాబట్టి జి ఆర్ డి, డి ఆర్ జి ఇక్కడ కూడా ఉంది. 20, 16, 4. ఇప్పుడు చూద్దాం. D20 అనుకుంటే he is not the youngest. he is not the youngest కింద అయితే కాదు. ఓకే, D16 12 38 20 12 32 2013 12 D16 28. ఓకే, ఇక్కడ డి ఇక్కడ జి. డి 16 years, ఇది ఈ 28 years, ఇదే అవుతుంది. J16 ఇక్కడ ఈ పైన పెడితే 36 అవ్వట్లేదు. D12 ఈ 20 32 ఇది కూడా అవ్వట్లేదు. నాట్ ద యంగెస్ట్ అంటే ఈ ఇక్కడ రాకూడదు. సో ఇది ఒకటే పాసిబిలిటీ ఉంది. ఎంత కష్టంగా ఉందో ఇయర్ పజిల్. స్టార్ మార్క్ పెట్టేసాం. Who among the following persons was born 10 years after G? ఇక్కడ 2005 10 years after అంటే H. The one who was born on 2015 కాదు. B and E అవుతుంది. The person who is immediately younger than D, born in which year? 2013. immediately younger
2013 ఉంది. అది అలాగా అవుతుంది మరి. ఓకే, యంగర్ దెన్ డి 2012 సరిపోయింది. క్వశ్చన్ సరిగ్గా చదవాలి అందుకే. ఇఫ్ ద పర్సన్ బోర్న్ ఇన్ 2015 అండ్ 2018 ఆర్ నో లాంగర్ అలైవ్, then how many persons who are younger than E alive? 2 persons. Four of the following five are alike in a certain way based on the given arrangement, thus form a group. Which one of the following persons does not belong to the group? Okay, B 2018 even, D 2009 odd, E 2013 odd. ఇయర్స్ ప్రకారం చూస్తే B 7 years, D 16 years, E 12 years, H 10 years, F 4 years, D ఒకటే. నో 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 B ఒకటే. తేడా సింగ్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. C was born immediately after F. No, only 3 persons were born between A and F. Yes. D was born 2 persons before E. Yes, only 2 and 3. సో ఇక్కడికి 4 పజిల్స్ అయితే అయ్యాయి. ఈరోజు వచ్చిన పజిల్స్ మాత్రం హైలైట్గా ఉన్నాయి. ఒకటి కూడా చేయలేకపోతున్నాం. 8 persons I, J, K, L, M, N, O are sitting rectangular facing the center. 1 person sits each side shorter. 3 persons sit longer. అద్భుతంగా ఉన్నాయి. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. అదొక్కటి బతికించింది. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సెంటర్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా స్కిప్ చేసేవాడిని. నెక్స్ట్, P sits third to the right of the one who likes at the rate. ఓకే, at the rate third to the right of the one. 1 2 3 P. ఇక్కడ at the rate పెడితే 1 2 3 P. ఇంకొకటి వేద్దామా at the rate మిడిల్లో ఉన్నట్టు. ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయరా బాబు. ఇక్కడ కాదు, ఇంకొద్ది కిందకి వేద్దాం. 1 2 3. ఎక్కువ పాసిబిలిటీస్ వచ్చేవి ఇవే అన్నమాట. అన్ని పాసిబిలిటీస్ ఆలోచించకుండా స్ట్రైట్గా అప్రోచ్ అయ్యే మెథడ్స్ ఎక్కడా లేవు. at the rate 1 2 3 P. ఇక్కడ at the rate 1 2 3 ఇక్కడ P. వేరే ఛాన్స్ ఏం లేదు. 1 2 3 P మిడిల్లో ఉంది. ఓకే, P sits third to the right of the one who likes at the rate. Okay, only one person sit between the one who likes at the rate and dash. 1 person ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. 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 semicolon exclamation mark who sits at the one of the shorter side of the table sits adjacent to M.
వన్ ఆఫ్ ద షార్టర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ హూస్ ఇట్స్ adjacent టు ఎం. ఇక్కడ ఎక్కడ షార్టర్ సైడ్ రాలేదు, ఇక్కడ షార్టర్ సైడ్ రాలేదు, ఇక్కడ షార్టర్ సైడ్ రాలేదు, కాబట్టి ఈ మూడు క్యాన్సిలే. ఓకే, ఇప్పుడు ఏమైంది అంటే @p ఒకసారి ఎక్స్క్లమేటర్ మార్క్ ఇక్కడ పెడదాం, ఇంకోసారి ఎక్స్క్లమేటర్ మార్క్ ఇక్కడ పెడదాం. adjacent టు ఎం, ఎం ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి. ఎల్ సిట్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఇక్కడ ఎం పెడితే 1 2 3 4 5 ఎల్ ఇక్కడ వస్తుంది. ఎం పెడితే 1 2 3 4 5 ఇక్కడ రాకూడదు. ఓకే, ఎల్ సిట్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అండ్ ఆపోజిట్ టు జే. ఓకే, ఇక్కడ జే, ఇక్కడ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం 1 2 3 4 5 ఎల్ అండ్ ఆపోజిట్ టు జే. As many persons sit between J and P as between L and the one who likes dash when counted from the right of both L and J. Only 3 persons sit between the one who likes 1 2 3 star 1 2 3 ఏదైనా అవ్వచ్చు. Who sits adjacent to K. K ఇక్కడ కానీ K adjacent. N sits opposite to O. Who sits second to the left of the one who likes end. End కి ఇక్కడ O opposite N. The one who likes percentage does not sit opposite to O. The one who likes percentage not opposite to K. Neither I nor L likes hash. I and L hash ఇష్టపడరు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎంతమంది ఉన్నారు. జేకి రైట్లో 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు ఎల్కి రైట్లో ఉండాలి 1 2 3 4 ఇక్కడ ఇది వస్తుంది. ఓకే, జేకి రైట్లో చూస్తే 1 2, ఎల్కి రైట్లో 1 2 గ్యాప్ ఉండాలి. ఇక్కడ అండ్ సింబల్ వస్తుంది. అయిపోయింది. @కి అదే పవర్కి 3 గ్యాప్లో స్టార్ ఉండాలి. 1 2 3 ఇక్కడ స్టార్. ఇటు నుంచి కూడా చూసినా స్టార్ ఇక్కడే వస్తుంది. ఇక్కడ 1 2 3 స్టార్. ఇటు నుంచి చూసినా స్టార్ ఇక్కడే వస్తుంది. స్టార్కి adjacentలో K ఉండాలి. స్టార్కి adjacentలో K ఉండాలి. అయిపోయింది. I and L ఈజ్ ఈక్వల్ టు హ్యాష్. ఐకి కానీ ఎల్కి కానీ హ్యాష్ ఉండాలి. ఓకే, ఇక్కడ హ్యాష్ రావాలి. ఇప్పుడు మిగిలింది ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఎండ్ అనుకుందాం. ఇక్కడ ఎండ్ అనుకుంటే ఎండ్కి లెఫ్ట్లో ఓ అవ్వట్లేదు. ఇక్కడ ఎండ్ అనుకుంటే ఎండ్కి లెఫ్ట్లో ఓ ఇది అవ్వట్లేదు. ఇక్కడ ఎండ్
పాసిబిలిటీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎండ్ అనుకుంటే లెఫ్ట్లో ఓకి ఆపోజిట్ ఎన్. ఓకే, అప్పుడు ఇక్కడ ఐ వస్తుంది. ఐ వస్తే ఎల్కి కానీ ఐకి కానీ హ్యాష్ ఉండాలి. కే డస్ నాట్ ఆపోజిట్ టు పర్సంటేజ్. డస్ నాట్ ఆపోజిట్ టు పర్సంటేజ్. ఇక్కడ పర్సంటేజ్ అయితే రాకూడదు. ఇంకా ఏ సింబల్స్ ఉన్నాయి? 1 who likes or does not sit opposite to K. పర్సంటేజ్ ఇక్కడే వస్తుంది. $. ఇంకా కన్ఫ్యూజన్లో పడి సరే. P sits third to the right of the one who likes @ 1, 2, 3. ఓకే, only one person sit between the one who like @ and exclamatory mark. Okay, exclamatory mark who sits at one of the shorter side of the table. సరిపోయింది. సిట్స్ adjacent to M, అది కూడా ఓకే. L sits fifth to the left of M. 1, 2, 3, 4, 5 సరిపోయింది. అండ్ ఆపోజిట్ టు J అయిపోయింది. యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ J అండ్ P యాజ్ బిట్వీన్ L అండ్ పవర్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ బోత్ L అండ్ J. Jకి రైట్లో 1, 2 P ఉంది కాబట్టి Lకి రైట్లో 1, 2 M. నెక్స్ట్ ఓన్లీ 3 persons సిట్ బిట్వీన్ వన్ హూ లైక్ అండ్ స్టార్. ఓన్లీ 3 persons హూ సిట్స్ adjacent టు K అయిపోయింది. N సిట్స్ ఆపోజిట్ టు O, who sits second to the left of the one who likes, and O ఎండ్కి సెకండ్ టు ద లెఫ్ట్ అయిపోయింది. The one who likes percentage does not sit opposite to K. కేకి ఆపోజిట్లో పర్సంటేజ్ ఉండకూడదు. నైదర్ ఐ నార్ ఎల్ లైక్స్ హ్యాష్ కాబట్టి ఇక్కడ హ్యాష్ ఇక్కడ పర్సంటేజ్, అప్పుడు ఇక్కడ ఏముండాలి? @ అండ్ ఇక్కడ $. ఉండాలి. అయిపోయింది. కండిషన్స్ రాసుకున్నాక ఈజీ అయ్యింది. ప్రతిసారి చదవకున్నాను. ఈసారి కండిషన్స్ రాసి మెథడ్ అప్లై చేద్దాం, ఎలాగో తెలుస్తుంది కదా. Who among the following persons sits fourth to the left of the one who sits opposite to P? Fourth to the left 1, 2, 3, 4 N హ్యాష్ the person who likes హ్యాష్ అయిపోయింది. Who among the following person does not sit on the longer side of the table? KI. The one who likes the symbol card. The one who sits second to the right of L. Longer side లో each of the following pair of persons sits adjacent to each other. NK no. PL OI 2, 3. What is the position of the person who likes with respect to O? 1, 2, 3 third to the right. The number of persons who sit between N and the one who likes @ and N and 1, 2, 3 is one more than the number of persons who sit between N and కి 1, 2, 3 and the @ కి పర్సంటేజ్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్. ఎలా చూసినా పర్సంటేజ్ ఉండాలి కాబట్టి L. నన్ ఆఫ్ దీసే అవ్వాలి. J @ వన్ మోర్ దెన్ అన్నాడు కదా కాబట్టి ఆ పిఏ వస్తుంది.
బి వస్తుంది. ఓకే 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 ఇప్పటికి ఒక 1 అవర్ అయిపోయిందా బాబాయ్, 54 minutes అయిపోయింది. 8 persons A, B, C, D, E, F, G, H traveled one after another on different occasions. It is assumed that no other person traveled other than the given persons. 4 persons traveled between F and E. 1, 2, 3, 4 E. E 1, 2, 3, 4 F. H traveled 2 persons before F. H traveled 2 persons before F. C traveled immediately after H. H C immediately after. As many persons traveled before F as after D. As many persons traveled before F as after D. G goes immediately before D. G immediately before. Next 6. C goes 2 persons before A. C goes 2 persons before A. The number of persons who traveled between A and G. A and G is 1 less than the number of persons who traveled between G and B minus 1. B does not travel adjacent to A. ఓకే ఇప్పుడు చూద్దాం. 1, 2, 3, 4 E. 1, 2, 3, 4 F. టోటల్ 8 persons కదా. 1, 2, 3, 4, 5, 6 అయిపోయింది. ఇది అయిపోయింది. ఎఫ్కి పైన ఒకటి గ్యాప్ అన్నాడా. హెచ్ ట్రావెల్ 2 persons బిఫోర్. ఓకే హెచ్ ఇక్కడ హెచ్ అయిపోయింది. హెచ్ తర్వాత వెంటనే సి. హెచ్ తర్వాత వెంటనే సి. ఇది కూడా అయిపోయింది. సికి కిందన ఏ. సి ఒకటి గ్యాప్ ఏ. సి ఒకటి గ్యాప్ ఏ అయిపోయింది. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది ఫినిష్ అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6, 7 ఒకటి ఉంది. డీకి ఇమీడియట్లీ పైన. ఓకే ఎఫ్కి పైన ఇద్దరు, డీకి కింద కూడా ఇద్దరే ఉండాలి. కాబట్టి ఇది డి. డీకి ఇమీడియట్లీ పైన జీ. ఇక్కడ చూస్తే ఎఫ్కి పైన 1, 2, 3, 4, 5. ఇప్పుడు డీకి కిందన కూడా 5 ఉండాలి. 1, 2, 3, 4, 5. ఇక్కడ డి పెడితే 5. 1, 2, 3, 4, 5 ఇక్కడ జీ వస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది అయిపోయింది. ఏకి జీకి 1, 2, 3, 4. జీకి బీకి 5 ఉండాలి. 1, 2, 3, 4, 5 ఇక్కడ బి. ఏకి జీకి 0. మరి జీకి బీకి 1 ఉండాలి. ఏకి పక్కన బి రాకూడదు. కంప్లీట్ అయిపోయింది. ఎంత 54. How many persons travel after D? 2. The number of persons who traveled before F is 1 less than the number of persons who traveled after. 1 less than the traveled after B. How many persons traveled between H and D? 1, 2, 3, 4. Who among the following persons traveled 2 persons after A?
Who among the following persons traveled FAGDB? Two persons after a D. If all the persons are arranged in the English alphabetical order from last to first, A, B, C, D, E, F, G, H, three persons remain unchanged. ఇప్పుడు స్టాక్ పజిల్ 2 వేరియబుల్. స్టాక్ పజిల్ ప్యాక్ అయిపోతుంది. 6 boxes L, M, N, O, P, Q are placed one above another in stack. Each box contains different items. It is assumed that no boxes are kept in the stack other than the given boxes. Okay. Two boxes placed between O and the box containing erasers. Erasers 1 to O. Box P is placed immediately below the box containing erasers. Immediately below P. As many boxes are placed above P as below box containing papers. P below as containing papers below. Next, one box is placed between the box containing erasers and L, which does not contain papers. Okay. Erasers, one box, L. ఇక్కడ పేపర్స్ ఉండకూడదు. L పక్కన పేపర్స్ ఉండకూడదు. బాక్స్ Q contains pens. Q pens. The number of boxes placed between Q and the box contain pencils. Q pencils is one more than the box between M and the M books. M books plus 1. M books plus 1. The box containing books is placed above the box containing clips but below M. Containing books above clips but below M. The box containing books is placed above the box containing at least one box is placed between N and O. At least one. N, O, N, 1 to O. N 0 ఉండకూడదు. At least one. Which is not placed above box M. అంటే O below M. M కి below O. ఓకే. ఓన్లీ 6 బాక్సెసే కదా. Erasers 1 to O అయిపోయింది. ఎరేజర్స్ కిందనే P ఉండాలి. ఎరేజర్స్ కిందనే P ఉండాలి. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పెట్టుకుంటే పీక్ పైన 1 2 3 4 5 పేపర్స్ కింద కూడా ఇక్కడ పెడితే ఇక్కడ పేపర్స్, ఇక్కడ పెడితే ఇక్కడ పేపర్స్. ఒక చూద్దాం.
పేపర్స్ ఇక్కడ పెడితే ఇక్కడ పేపర్స్. ఇప్పుడు 6 కదా. ఓకే, ఎరేజర్స్ కిందన ఎల్ ఉండాలి. ఎరేజర్స్ కిందన 1 box is placed between L. ఎరేజర్స్ ఇక్కడ ఎల్ పెడితే ఇక్కడ పేపర్స్ రాకూడదు. ఇక్కడ ఎల్ పెడితే ఇక్కడ పేపర్స్ వచ్చినా పర్లేదు. అప్పుడు చూద్దాం. ఎరేజర్స్ ఇక్కడ పి, ఇక్కడ ఎల్ సరిపోయింది. ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 2 3 1 2 3 4 5 6 సరిపోయింది. 4 5 6 ఎరేజర్స్ పి ఎల్ 0, ఇక్కడ 5 6. ఇంకొకటి ఎరేజర్స్కి పైన ఒకటి పి ఎల్ ఓ, ఇక్కడ కిందన ఒకటి. చూద్దాం పీకి పైన ఎంతమంది ఉన్నారో పేపర్స్కి కింద అంతమంది ఉండాలి. పీకి పైన ఎంతమంది ఉన్నారో పేపర్స్ కింద అంతే ఉండాలి. పీకి పైన 3, పేపర్స్ కింద కూడా 3 ఉండాలి. కాబట్టి ఇది అవ్వట్లేదు. పీకి పైన 1, పేపర్స్ కింద 1 ఉండాలి. పీకి పైన 2, పేపర్స్ కింద 2 అంటే ఎల్ పేపర్స్ కూడా అవ్వకూడదు. ఎల్ పేపర్స్ అవ్వకూడదు. ఎరేజర్కి పెన్ 1. నెక్స్ట్ క్యూ పెన్స్ వచ్చేది ఒక దగ్గర ఉంది. క్యూ ఎక్కడైనా రావచ్చు. క్యూ పెన్స్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయింది. క్యూ పెన్సిల్ ఎంకి బుక్కి. క్యూ పెన్సిల్స్ 0, అప్పుడు ఎంకి బుక్కి +1 అవ్వట్లేదా. క్యూ పెన్సిల్స్ సారీ, ఇక్కడ క్యూ ఇక్కడ పెన్సిల్ పెడదాం. 1 ఉన్నాడు గ్యాప్. అప్పుడు ఎంకి బుక్కి ఇక్కడ ఇక్కడ 0, బుక్ వస్తుంది. అదే క్యూ ఇక్కడ ఇక్కడ బుక్ వస్తుంది. క్యూ ఇక్కడ పెన్సిల్స్ పెడితే 2, ఎంకి బుక్కి 1 రాదు. కాబట్టి ఇక్కడ పెన్సిల్స్ రాదు. పెన్సిల్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, ఎం కింద బుక్స్ ఉండాలి. బుక్స్ కింద క్లిప్స్ ఉండాలి. క్యూ ఇక్కడ పెన్సిల్ పెడితే ఇక్కడ ఇక్కడ బుక్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ పెన్సిల్, ఇక్కడ ఇక్కడ బుక్, ఇక్కడ క్లిప్, మరి రిమైనింగ్ ఎన్.
అట్లీస్ట్ 1 ఎన్కి ఓకి అట్లీస్ట్ 1 ఉండాలి. కాబట్టి ఇది అవ్వట్లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్యూ పెన్సిల్ 0 పెడదాం. క్యూ పెన్సిల్ 0 పెడితే ఎమ్ బుక్కి 1 ఉండాలి. క్యూ పెన్సిల్ ఎమ్ బుక్ అవుతుంది. ఎమ్ బుక్ దాని కింద క్లిప్స్ రావాలి. ఓకే, ఇప్పుడు క్యూ పెన్స్ ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ క్యూ పెన్స్ పెడితే ఇక్కడ క్యూ పెన్ను పైన పెన్సిల్ 1 సారీ ఇక్కడ చూద్దాం. క్యూ పెన్ను పైన పెన్సిల్ 1 0 ఉంది కాబట్టి అవ్వట్లేదు. ఇక్కడ క్యూ ఇక్కడ పెన్ను పెడదాం. క్యూకి పెన్సిల్కి 0. అప్పుడు ఎమ్కి బుక్కి +1 రాకూడదు. అంటే క్యూకి పెన్సిల్, అప్పుడు ఎమ్ బుక్ ఎక్కడ వస్తుంది. ఎమ్ బుక్ 0 ఉంటే క్యూకి పెన్సిల్కి 1 ఉంటుంది. ఎమ్కి బుక్కి 0 ఉంటే క్యూకి పెన్సిల్కి 1 ఉండాలి. ఎమ్కి బుక్కి 0, క్యూకి పెన్సిల్కి 1. కరెక్ట్గానే గీసావు. క్యూకి పెన్సిల్కి ఇక్కడ క్యూ ఇక్కడ పెన్సిల్ చూద్దాం. క్యూ ఇక్కడ పెన్సిల్ చూద్దాం. క్యూ పెన్సిల్ 1 ఉంది. ఎమ్కి బుక్కి 0. ఎమ్ బుక్ ఇక్కడ క్లిప్, ఇక్కడ ఎన్కి ఓకి కనీసం ఏమైనా ఉండాలి. ఇప్పుడు పీక్యూ ఇక్కడ ఆర్ వస్తుందా. ఎల్ఎం ఇక్కడ ఎల్ వస్తుంది. ఎల్ పేపర్స్ అవ్వకూడదు. ఎరేజర్ కింద కదా ఎల్ ఉండాలి. ఎరేజర్కి ఎల్కి 1 గ్యాప్. అంతేనా. 1 బాక్స్ ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ విచ్ డస్ నాట్ కంటైన్స్ పేపర్స్ అంటే ఎరేజర్కి ఎల్ సరిపోయింది. ఎరేజర్కి ఎల్కి ఓకే. ఇక్కడ క్యూ పెన్స్ ఇక్కడ పెన్సిల్స్ పెడదాం. క్యూకి పెన్సిల్స్కి 1 ఉంటే ఎమ్కి బుక్కి 0 ఉండాలి. ఇక్కడ పెన్సిల్ ఎమ్ బుక్ 0. అవ్వట్లేదు. ఎన్ ఇక్కడ వచ్చేస్తుంది. క్యూకి పెన్సిల్ 2 ఉంటే ఇక్కడ ఎమ్కి పెన్సిల్కి అవ్వట్లేదు. క్యూ ఇక్కడ పెన్సిల్ 1 2 3. ఎమ్కి బుక్కి 2 ఉండాలి. ఎమ్కి బుక్కి కాబట్టి ఇది అవ్వదు. ఎన్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఎంత కష్టపడి లాస్ట్ ఆన్సర్ తెప్పించింది అయితే ఇదే. రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేద్దాం. ఎమ్ పేపర్స్, ఓ బుక్స్, ఎల్ క్లిప్స్, క్యూ పెన్, ఎన్ ఎరేజర్, పీ పెన్సిల్. ఇది కూడా స్టార్ మార్క్ వేసుకుందాం. ఈ స్టాక్ కాస్త కష్టంగానే వచ్చాయి.
ఎందుకు ఈరోజు డే మొత్తానికి వేసేద్దాం అన్ని పజిల్స్ రివిజన్లో ఒకసారి మళ్ళీ చేయాలి. యాజ్ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిలో ద బాక్స్ కంటైనింగ్ బుక్స్ యాజ్ అబోవ్ బాక్స్ మెనీ బాక్సెస్ ప్లేస్డ్ బిలో బుక్స్ కిందన 4 యాజ్ అబోవ్ ఎరేజర్స్కి పైన బాక్స్ ఎన్కి పైన 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? బాక్స్ n is placed at the topmost position. More than 2 boxes are placed between L and Q. The box containing clips is placed above the box containing paper. The box containing erasers is placed immediately above P. ఇదొకటే కరెక్ట్. If we arrange all the boxes as per English alphabetical order from the remain unchanged. L M N O P Q none. Box O contain books. The number of boxes placed above box O 1 is 1 more than the P contains pencils. ఓకే, పెంటాగాన్ ఇదొక కొత్త పజిల్. 10 persons are sitting around a pentagon shaped table. 5 of them sitting at corner, sitting at the middle. All of them are facing towards center of the table. బాగుంది. W sits second to the left of U. U ఒకసారి కార్నర్లో తీసుకుందాం, U ఒకసారి మిడిల్లో తీసుకుందాం. సెకండ్ టు ద లెఫ్ట్ అంటే W. సెకండ్ టు ద లెఫ్ట్ అంటే W. 2 persons sit between U and Y who is not an immediate neighbor of W. 2 persons sit between U and Y. 2 persons sit between U and Y. T sits to the immediate right of Y. Immediate right of Y. As many persons sit between T and W as between Y and P. When counted from the right, left of B. 1 2 3 1 2 3 P. Right of 1 2 3 1 2 3 P. V sits fourth to the left of P. 1 2 3 4 V. 1 2 3 4 V. S is an immediate neighbor of V. R sits opposite to Q. ఇక్కడ ఒక దగ్గరే ఉంది. ఇక్కడ RRQ. R sits opposite to Q. ఇక్కడ RRQ. ఇక్కడ ఆపోజిట్ లేదు కాబట్టి ఓకే. The number of persons who sit between S and R is 1 less than the number of persons who sit between R and Q. S and R 1 2 3, R and Q 1 2 3 4 కాబట్టి ఇక్కడ S, R, ఇక్కడ S. ఓకే, when counted from left of S, right of Q. సరిపోయింది. X does not sit in the middle of the table. కానీ X ఇక్కడ మిడిల్కే వచ్చింది.
హౌ ఇస్ దిస్ పాసిబుల్? మరి ఇక్కడ రైట్ ఆఫ్ టీ 1 2 3 as many persons sit between T and W as between Y and B and counted from right of T and left of Y. Counted from T and B and left of Y. Right of T 3, left of Y 3. V sits fourth to the left of P 1 2 3 4. R sits opposite to Q. ఇక్కడ ఆపోజిట్ ఎలా వచ్చింది? ఇది కూడా ఆపోజిట్ అవుతుందా? ఏదో అవుతుందే. క్యూఆర్ఆర్ ఆర్ఆర్క్యూ దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్, దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ ఇది, దీనికి ఆపోజిట్ ఇది. అప్పుడు ఎలా కుదురుతుంది? నెక్స్ట్ ఎస్కి ఆర్కి అన్కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ 1 2 3 ఆర్ సరిపోయింది. ఎక్స్ డజంట్ సిట్ అట్ మిడిల్ ఆఫ్ ద టేబుల్ సరిపోయింది. అవును, ఇక్కడ ఎలాగ ఆపోజిట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలా ఆపోజిట్ తీసుకోవడంలో తప్పేటి లేదు. ఇదే కరెక్ట్, ఇది రాంగ్. What is the position of x with respect to W? Second, third to the right అయిపోయింది. How many persons sit between V and P when counted from the right of V? 1 2 3. In which of the following options the first option sits to the immediate right of second person? Immediate right of second person. Vకి ఇమీడియట్ లెఫ్ట్, వైకి ఇమీడియట్ లెఫ్ట్, క్యూకి ఇమీడియట్ రైట్ అయిపోయింది. Who among the following persons sits eighth to the right of T? 1 2 3 4 5 6 7 8 R అయిపోయింది. 4 of the following 5 are alike in a certain way based on the final arrangement. Thus S middle, W middle, T middle, R middle, P corner. లాస్ట్ పజిల్ అనమాట, కంపారిజన్. హే ఇంకొకటి ఉంది, 9 స్క్వేర్. ఈరోజు 10 పజిల్స్ అనమాట. ఈరోజు 9 పజిల్స్ కాదు, 10 పజిల్స్. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ స్క్వేర్ టేబుల్లో 2 వేరియబుల్ ఉన్నాయి. 8 persons ABCDEF are sitting on a square table. 4 of them are sitting at the corners and facing at center. Middle of the table facing outside. Okay, corner facing center. Different number of books with them. Okay, G sits second to the left of the one who has 18 books. ఇక్కడ 18 బుక్స్ ఉన్నాయి అనుకుందాం.
సెకండ్ టు ద లెఫ్ట్ జీ. ఇక్కడ 18 బుక్స్ ఉన్నాయి అనుకున్నాం. సెకండ్ టు ద లెఫ్ట్ జీ. 2 persons sit between G and H who has 20 more than G. G H is equal to G plus 20. Okay. 2 persons sit between G and H. ఎక్కడైనా H రావచ్చు, ఎక్కడైనా H రావచ్చు, ఎక్కడైనా H రావచ్చు, ఎక్కడైనా H రావచ్చు. H is not an immediate neighbor of the one who has 18 books. ఓకే, ఇక్కడ తీసే H. The one who has 20 books sits second to the right of H. Here 20 books, second to the right of H. 20 books, second to the right of C sits to the immediate left of the one who has 20 books. ఇక్కడ C. B sits third to the right of C. 1 2 3 B. 1 2 3 ఇక్కడ B. E neither sits adjacent to G nor has an even number of books. E ఇక్కడ రాకూడదు. nor has even number of books కాబట్టి E ఇక్కడ రావాలి. odd. E ఇక్కడ రాకూడదు. ఈవెన్ E ఇక్కడే రావాలి. odd. అసలు ఆడ్ నెంబర్స్ ఏవేవి ఉన్నాయి? 5 7 25 35. B has 3 more books than E. B is equal to E plus 3. Who has half the books of C? C is equal to half of C. F has less books than D but more books than A. F has less books than A. F has less books than D but more books than A. A who does not sit at any corner. A at middle. ఇప్పుడు చూద్దాం. E 5 అనుకున్నాం. C 10 ఆప్షన్ ఉందా? ఉంది. ఏ అట్ మిడిల్ రావాలి. ఇక్కడ మిగిలింది ఏ ఇక్కడే ఉంది. ఏ అట్ మిడిల్. ఇక్కడ అన్నిటిలోని ఏ ఇక్కడైనా రావచ్చు, ఏ ఇక్కడైనా రావచ్చు. దీని ప్రకారం చూద్దాం. ఇక్కడ ఏ 20 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏ 18. దీని ప్రకారం చూద్దాం. ఇప్పుడు రిమైనింగ్ ఎఫ్ ఎక్కడైనా రావచ్చు. డి అంతకంటే ఎక్కువ ఉండాలి. ఏబిసి డిఈఎఫ్. ఇక్కడ డిఆర్ఎఫ్. ఓకే, ఇక్కడ ఎఫ్ అనుకుంటే ఇక్కడ డి. అదే పాసిబిలిటీ ఉంది. 20 ఉంది. ఇక్కడ డి, ఇక్కడ ఏ అనుకుందాం. అలాగ అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఏ తక్కువ. ఏ ఎఫ్, ఇక్కడ డి వచ్చే పాసిబిలిటీ ఉంది. ఏ 18 కన్నా తక్కువ ఉండాలి. ఈ ఫస్ట్ ఆడ్ నెంబర్ తీసుకుందాం. ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సి అవ్వాలి. ఈ 7 అయితే సి 14 అవ్వాలి. అదొకటి ఉంది. ఈ 5 అయితే సి 10 అవ్వాలి. ఓకే, ఈ పాసిబిలిటీస్ చూద్దాం. ఇంకా 25 35 అయ్యే ఛాన్స్ లేదు.
ఒకసారి ఈ5 పెట్టి చూద్దాం. C10 E5 C10 సరిపోయింది. E5 అయితే B ఎంత అవ్వాలి? 8 అవ్వాలి. B 8 ఉందా? లేదు, 8 ఆప్షన్ లేదు కాబట్టి తీసేయి. E7 తీసుకుందాం. E7 తీసుకుంటే B C ఏమో 14 అవుతుంది. ఇప్పుడు B ఏమవ్వాలి? 10 అవ్వాలి. ఓకే, 10 ఫినిష్. ఇక్కడ E5 తీసుకుందాం. C10 అవ్వాలి. 10 అయితే B ఎంత అవ్వాలి? 8 ఆప్షన్ లేదు కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అంతే. E7 C14 B10. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. రిమైనింగ్ ఏమున్నాయి? G25 సారీ 20 ఎక్కువ. ఏ కన్నా F ఎక్కువ, F కన్నా D ఎక్కువ. D25 వేసుకుందాం. ఇప్పుడు Gకి Hకి 20 గ్యాప్ ఉండాలి. ఇప్పుడు H5 వస్తే G25 అయ్యే అవకాశం ఉంది. H5 వస్తే G25 అయ్యే అవకాశం ఉన్నది. H5 G25. ఓకే, 18 కన్నా 14 అయిపోయింది. 7 అయిపోయింది. 5 20 10 35 లేదు. H ఖచ్చితంగా H5 వస్తే G25 రావాలి. D35 అయిపోతుంది. ఆల్ సెట్. H5 వస్తే G25 అవ్వాలి. అప్పుడు ఇది అవ్వట్లేదు కాబట్టి ఇది రాంగ్. సారీ, ఇది G5 H25 కదా, సరిపోయింది. B10 G5 D35 A18 F20 C14 H25 ఆల్ సెట్. E7. Which of the following pairs of persons are immediate neighbors of F? A, C, 18, 14. A and 14 books. ఇదే ఆప్షన్. What is the position of G with respect to D? Immediate right ఉంది. 1 2 3 4 5 6 7 7th to the left ఉంది ఆప్షన్. If all the persons are made to sit in the alphabetical order starting from A excluding A, anti-clockwise direction. B C D E F G H ముగ్గురు, 3 persons unchanged. Who among the following persons sits fifth to the left of the one who has 18 books? Fifth to the left 1 2 anti-clockwise. ఇది clockwise, ఇది anti-clockwise అవుతుంది ఏకి. అంతనా? From A anti-clockwise direction. B C D E F G H only one. ఓన్లీ వన్ కరెక్ట్ ఆన్సర్ చేసి పెట్టాను. ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 1 1 2 3 4 5 H 25 books.
The one who has 5 books more than F. 4 of the following 5 are alike in a certain way given arrangement thus form a group H35 opposite to G 14 opposite to B 20 opposite to F5 not opposite A 7 opposite అయిపోయింది. So comparisons last 2 questions. 7 persons P Q R S T U we have different heights. V is 1 2 3 4 5 6 7. V is taller than U but shorter than R. P is taller than Q and S. U is taller than Q and S. Who is not the shortest? Not shortest. T is taller than R. As many persons taller than V. Many persons taller than V. As shorter than U. ఓకే, ఇక్కడ వి ఇక్కడ యు పెట్టుకుందాం, ఇక్కడ ఆర్ ఇక్కడ టీ పెట్టుకుందాం, ఇక్కడ ఎస్ ఇక్కడ క్యూ పెట్టుకుందాం, ఇక్కడ పి అయిపోయింది. ద హైట్ ఆఫ్ టీ ఈజ్ 189 centimeters which is 22 centimeters more than V. 22 తీసేస్తే 7 6 1. The total height of V and S is 302 167 12 and 7 చేస్తే 5 3 135 అయిపోయింది. Which of the what will be the possible height of R? 167 189 మధ్యలో 189 ఎక్కువైపోయింది, 166 తక్కువైపోయింది తక్కువ. సో 175 is correct answer. The number of persons taller than V is 1 more than the number of persons shorter than S. సో ఇక్కడికి 10 పజిల్స్ అయితే మనం కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియోని ఎంతవరకు చూసుంటే మీ ఓపిక. ఈ వీడియో 1 hour 37 minutes అయితే వచ్చింది. ఎంత లేట్గా చేస్తానని అయితే నేను అసలు అనుకోలేదు. అప్కమింగ్ డేస్లో ఇంకా అప్కమింగ్ వీక్స్లో కూడా మనం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేద్దాము. ఇంకా స్టార్టింగ్ డేసే ఈరోజు 8th day ఆఫ్ పజిల్స్ అనమాట. సో మర్చిపోకండి, ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నిటిని విజిట్ చేయండి. ఇప్పటికే అరౌండ్ 75+ పజిల్స్ అయితే మనం కంప్లీట్ చేసాము 8 daysకి. సో థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి, బాయ్ బాయ్.